హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఏప్రిల్ 1 నుంచి అమలు. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే పథకాన్ని 2025 ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా 24 జనవరి 2025న ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 2004 నుండి అమలవుతున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్థానంలో దీన్ని ఎంచుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు. 2004 వరకు దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకే పెన్షన్ స్కీమ్ ఉండేది. దీనినే పాత పెన్షన్ స్కీమ్ అని పిలుస్తున్నారు. వాజపేయి నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వము ఓపీఎస్ను రద్దు చేసి దాని స్థానంలో ఎన్పీఎస్ను కంపల్సరీ చేస్తూ 2004 జనవరి 1 నుండి అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇందులో చేరేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించింది. ఈ ఎన్పీఎస్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 నుండి అమలవుతుంది. దీనినే సిపిఎస్ అని కూడా రాష్ట్రంలో పిలుస్తున్నారు.